శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. హలో అండి, ఈరోజు నేను శ్రీరామనవమికి ప్రసాదాలు తయారు చేస్తున్నాను. ముందుగా రామునికి ఎంతో ఇష్టమైన పానకాన్ని ప్రిపేర్ చేసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 200 ml వరకు వాటర్ వేసుకొని తరిగిన బెల్లాన్ని ఒక 50 grams వరకు కూడా తీసుకొని వాటర్లోని యాడ్ చేసి పూర్తిగా ఈ బెల్లం కరిగే వరకు గరిటెతో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ మిరియాలు తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని అది కూడా ఈ పానకంలోని యాడ్ చేసుకోవాలి. తరువాత 4 యాలకులను పొడి చేసి ఈ పానకంలో కలుపుకోవాలి. ఫైనల్గా కొన్ని తులసి ఆకులను కూడా తీసుకొని ఈ పానకంలో యాడ్ చేస్తే పానకం రెడీ అయిపోయినట్లే. వేసవి తాపాన్ని తగ్గించే ఈ పానకాన్ని ఈ వేసవికాలంలో తీసుకుంటే మన బాడీకి చాలా మంచిది. ఇప్పుడు ఈ పానకాన్ని ఒక గ్లాస్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ చలివిడి ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము. ఒక ప్లేట్లో 1 కప్పు వరకు వరిపిండి తీసుకొని ఒక 50 grams బెల్లం కూడా ఈ వరిపిండిలో యాడ్ చేసి ఒక కొబ్బరి చెక్కను తీసుకొని కొబ్బరి కోరుకోవాలి. కోరుకున్న కొబ్బరి కూరను కూడా ఈ పిండిలోని యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని చలివిడిని కలుపుకోవాలి. కొబ్బరిలోని మాయిశ్చరైజ్ ఉండడం వల్ల వాటర్ అవసరం లేకుండానే చలివిడి ముద్ద రెడీ అయిపోతుంది. అవసరం అనుకుంటేనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చలివిడి ముద్ద కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వడపప్పు కోసం నేను ఒక 50 grams పెసరపప్పు తీసుకొని 1 hour ముందు నానబెట్టుకున్నాను. శ్రీరామనవమి రోజున చలివిడి వడపప్పు పానకాన్ని సేవించి శ్రీరాముని సేవలో తరించండి. జై శ్రీరామ్.